హాయ్ హలో నమస్తే వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నెల్లూరు సిన్నోళ్ళు. నేను మీ విశ్వనాథ్. బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ విషయంలో మన సృష్టి అయితే ఎలిమినేట్ అయిపోయింది. నాకు తెలుసండి సృష్టి ఎలిమినేట్ అయిపోతుందండి. నేను ఓటింగ్ పోల్ అనేది చూశాను. ఓటింగ్ పోల్ చూస్తే అందరూ బాగా ఇంత ఉందండి. లైన్ ఎంత ఉంది, ఒక్కొక్కరి లైన్ ఎంత ఉంది. సృష్టి లైన్ మాత్రం ఇంతే ఉంది. ఆడియన్స్ సపోర్ట్ అనేది చాలా అసలు లేదు సృష్టికి. అలాగే నాగార్జున గారు ఈరోజు అందరి సరదా తీర్చేశారండి. అదే అందరి సమస్యలు అయితే తీర్చేశారు. హరీష్కి అయితే గుండు చెక్కేశారు అంతే. హరీష్ గురించి మాట్లాడుకునే ముందు హౌస్ లోని ఓనర్స్, నాగార్జున గారు ఓనర్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఓనర్స్ కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం నాకేం నచ్చలేదండి. నాగార్జున గారు ఎంత పెద్ద సెలబ్రిటీ అండి, ఆయన ముందర కొంచెం మర్యాద లేకుండా కూర్చోవడం, మర్యాద ఇవ్వకపోవడం అనేది నాకు నచ్చలేదు. సెలబ్రిటీస్ ఎవ్వరు కాలు మీద కాలు వేసుకోలేదు. నాగార్జున గారిని బాగా గౌరవించారు, ఓనర్స్ కూడా గౌరవించారు మాటల్లోనే, కానీ బాడీ లాంగ్వేజ్ లో అంత అనిపించలేదు నాకు. ఓకే, ఓనర్స్ ఫ్యూచర్ అనేది నాకు బాగా అర్థమైపోతుంది. ఓనర్స్ బిగ్ బాస్ బాగా ఆడుకునేదట్టే ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఓనర్స్ నే ఎక్కువ చూపించారండి. బిగ్ బాస్ టెనెంట్స్ ని అసలు చూపించలేదు. చూపించారు, అంతగా చూపించలేదు. ఓనర్స్ చూపించినంత టెనెంట్స్ నే చూపించలేదు. అందుకని ఓనర్స్ మనకు ఒక నెగిటివ్ గా అనిపిస్తున్నారు. సెకండ్ వీక్ ఎలా ఉంటుందో చూడాలి. సాటర్డే జరిగిన బిగ్ బాస్ లో హరీష్ సంజన అయితే గొడవ పడుతుంటారు. నాగార్జున గారు హరీష్ 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 అని ఎంత అరుస్తున్నా కానీ హరీష్ కామ్గా ఉండలేదండి. అంటే నాగార్జున గారు అంటే గౌరవం లేదా అంటే నాగార్జున గారిని చూపించేస్తారులేండి. నాగార్జున గారు కాదు, బిగ్ బాస్ చూపించేస్తారులేండి. అది మొత్తం దోలు తీర్చేస్తారు బిగ్ బాస్. బిగ్ బాస్ అంటే గౌరవం అంటారు, బిగ్ బాస్ తోనే ఆడుకుంటా ఉంటారు. నాగార్జున గారు అంత చెప్తున్నా కానీ హరీష్ ఆపలేదంటే అది బలు పలుకోవాలా ఇంకేమన్నా అనుకోవాలా, కానీ హరీష్ మాత్రం బాగా క్లారిటీగా ఉన్నారబ్బా. అయితే ఇప్పుడు సండే జరిగిన బిగ్ బాస్ లో అయితే హరీష్ నాగార్జున గారు మాట్లాడుతున్నా సెటైర్ వేస్తున్నా కానీ గమ్మునున్నాడు, ఏం మాట్లాడలేదు. హరీష్ కి ఫ్యూచర్ గురించి బాగా అర్థమైపోతుంది. హరీష్ అయితే ఫుల్ క్లారిటీతో ఉన్నాడబ్బా. అందుకని బిగ్ బాస్ కూడా ఎక్కువ వాళ్ళ జోలికి అయితే పోవటం లేదు. ఫుటేజ్ కూడా ఓనర్స్ బాగిస్తున్నారు. అంటే హౌస్ లో ఉండడం కానీ, హౌస్ లో ఏమన్నా చేయడం కానీ ఓనర్స్, అన్నిట్లో ఓనర్స్ అయితే కనిపిస్తున్నారు. ప్రతి దాంట్లో అయితే ఓనర్స్ అయితే బాగా కనిపిస్తున్నారు. సెలబ్రిటీస్ నాగార్జున గారికి ఇచ్చిన రెస్పెక్ట్ అనేది నాకు ఓనర్స్ దగ్గర అయితే కనిపించలేదు. నాగార్జున గారు హరీష్ ని అయితే బర్నీ గారు ఇమ్ము గారు నిన్న సాటర్డే జరిగిన బిగ్ బాస్ లో నాగార్జున గారు హరీష్ గారిని బర్నీ గారు ఇమ్ము గారు మీకు లేడీస్ లాగా కనిపిస్తున్నారా, లేడీస్ అయిపోతారా మీకు అంటే హరీష్ ది తప్పైనా కానీ ఒప్పుకోలేదండి. మన మాస్క్ మ్యాన్ వాదిస్తున్నారు, నాది తప్పు కాదు, నాది తప్పు కాదు. 1కి 2 సార్లు చూపించారు వీడియో. అయినా కానీ నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మీరు అలా కన్వే చేసుకుంటే నేనేం చేయలేను, మీరు అలా మార్చుకుంటే నేనేం చేయలేను. ఆ వీడియో చూస్తుంటే వాళ్ళనిద్దరిని అన్నట్టే అనిపిస్తుంది. ఈ బర్నీ గారు ఇమ్ము గారు ఈ సిచ్యువేషన్ ఎలా తీసుకుంటారు అనేది నేను వెయిట్ చూస్తూ ఉన్నా. ఈ సిచ్యువేషన్ వాళ్ళ గేమ్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎంత బాగా ప్లే చేస్తారు గేమ్ అనేది చూస్తూ ఉన్నా, వెయిట్ చేస్తున్నా. ఐఎమ్ వెయిటింగ్. ఇంకో విషయం అండి, హరీష్ ఫస్ట్ డేలో అరిచారు కదండి, గుండంకులు అంటేనే బాడీ షేమింగ్ చేస్తున్నా అని అరిచారు కదండి. దానికి ముందు దాంట్లోనే రెడ్ రోజ్ అని పిలిచారు. దాన్ని ఇమ్ము క్యాజువల్ గానే తీసుకున్నాడు. ఇది తప్పైనప్పుడు అది కూడా తప్పే. దాన్ని కూడా నాగార్జున గారు బాగా డిస్కస్ చేశారు. ఈ వీక్ లో అయితే అన్ని ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ చేసేసారబ్బా. నెక్స్ట్ వీక్ నుంచి ఎలా ఉండబోతుంది, అట్టిపండు దొంగతనం చేయడం, గుడ్డు దొంగతనం చేయడం, కూల్ డ్రింక్ దొంగతనం చేయడం, మొత్తం అన్ని క్లియర్ చేశారు. నేను చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నాను. చాలా బాగా జరగద్దు అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ నుంచి. ఎందుకంటే ఈ సాటర్డే వచ్చేసి బిగ్ బాస్ ఒక గేమ్ అయితే పెట్టారు. చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆ గేమ్ లో ప్రతి ఒక్కరు. తర్వాత ఈ సండే బిగ్ బాస్ ఎపిసోడ్ లో మిరాయి టీం అయితే వచ్చింది. హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ ముగ్గురు వచ్చారు. మిరాయి అయిపోగానే వెంటనే జాంబీ రెడ్డి 2కి సైన్ పెట్టి చేసుకున్నానని లీక్ చేశారు. సుమన్ శెట్టి సేఫ్ అవ్వగానే ఆడియన్స్ లో రియాక్షన్స్ చూడాలి. అబ్బా, సుమన్ శెట్టి మీద ఆడియన్స్ బాగా ఎక్స్పెక్టేషన్స్ అనేది బాగా పెట్టుకున్నారబ్బా. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోతున్నారు. సుమన్ శెట్టి గేమ్ లో చూపించలేకపోతున్నాడు. నేను గేమ్ లో కూడా సుమన్ శెట్టి గారు అయితే చాలా డల్గా ఉన్నారు. నేను ఏందో చూపిస్తాను అంటున్నారు కానీ నాకు ఏం కనిపించడంలా. అతను ఫుటేజ్ కూడా ఇవ్వలేకపోతున్నాడండి. అంటే మన బిగ్ బాస్ కి అతను ఫుటేజ్ కూడా ఇవ్వలేకపోతున్నాడు. అలాగే హరీష్ అయితే ఈరోజు
చాలా డల్గా ఉన్నారు. దాని ముఖ చిత్రం అనేది ఇదిగా ఉంది. శశి వర్మ ఎలిమినేట్ అవ్వగానే శశి వర్మ జర్నీ ఏవి అయితే చూపించారు, అవి ఏవి చూసినాక శశి వర్మ ఓ అమ్మ ఇంత చేసింది శశి వర్మ, ఇంత ఫుటేజ్ ఇస్తుంది శశి వర్మ అనిపించింది. అసలు బిగ్ బాస్ ఏం చూపిలేదు శశి వర్మ గురించి. ఎక్కడ చేసింది శశి వర్మ? నాకు కనిపించలేదే. నేను బిగ్ బాస్ అనేది రెగ్యులర్ గా ఫాలో అవుతాను, నాకేం కనిపించలేదు నీ చేసిందని శశి వర్మ. హరీష్ గారిని నానా మాటలు అడిగేసి నాగార్జున గారు కూల్ చేయడానికి చూసినట్టు అనిపించింది నాకైతే. సో ఇదండి, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి, బాయ్.